హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రూప్ 2 మోడల్ పేపర్ నెంబర్ 17 అయితే చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరి భారతదేశ చరిత్ర పైన మధ్యయుగ భారతదేశ చరిత్రలో మత సామాజిక ఉద్యమాలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశం పైన మనము ఈరోజు క్లాస్ అయితే మోడల్ పేపర్ రూపంలో చూడబోతున్నాము. క్లాస్ విన్న వెంటనే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే మన యాప్లో ఫుల్ కోర్స్ తీసుకున్నారో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ తీసుకున్నారో వారంతా కూడా రెగ్యులర్గా మోడల్ పేపర్లను ఫాలో అవ్వండి. మంచి రివిజన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా గ్రూప్ 2 కోర్స్ తీసుకోవాలి, టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే మన యాప్లో అందుబాటులో ఉందండి. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, టైం అయితే లేదు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హాయ్ ఆల్, మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ప్రతి ఒక్కరు ముందుగా చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. 19వ శతాబ్దపు ఆరంభంలో భారతదేశంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎక్కడ ప్రారంభమయ్యాయి? మొదటగా భారతదేశంలో. ఎప్పుడండి? 19వ శతాబ్దంలోనే భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బెంగాల్లో అండి. అప్పుడు పశ్చిమ బెంగాల్ అని ఏం లేదు, అంతా కలిసి ఉండేది. మరి బెంగాల్ ప్రాంతంలో మత సంస్కరణ ఉద్యమాలు అనేవి ప్రారంభం కావడాన్ని మనమైతే చూడవచ్చు. ఎందుకు మరి ఇక్కడే ప్రారంభం కావడానికి కారణం ఏంటి అంటే, భారతదేశంలో ఆల్మోస్ట్ ఉన్నటువంటి సంఘ సంస్కర్తలంతా కూడా బెంగాల్ నుంచి వచ్చిన వారే. ఎట్ ద సేమ్ టైం అప్పుడున్నటువంటి 19వ శతాబ్దంలో ఉన్నటువంటి టైంలో ఎడ్యుకేషన్ కావచ్చు, సో ఫైనాన్షియల్గా కావచ్చు, వెల్ సెటిల్డ్గా ఉన్నటువంటి ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది బెంగాల్ అని చెప్పుకోవచ్చండి. ఎక్కువ చైతన్యవంతులు ఉండేవారు ఇక్కడ. సమాజం పట్ల అవగాహన, సమాజాన్ని మారుద్దాము, సో మతము అనేది మరి ప్రజల్లో అసమానతలు తెస్తుంది అనేటువంటి అంశాలపైన ఎక్కువగా పోరాటం చేసేవారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యమేదో గుర్తించండి. ఏది కరెక్ట్ అని సమాధానం అని అర్థము చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లోని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఎక్కడండి? రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాల్లోని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ ఇండియా కంపెనీలో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ 1820లో ఆత్మీయ సభ అనే సంస్థను స్థాపించారు. మరి సరైన సమాధానాలు ఏంటండి? ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే సరైనవండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాల్కి సంబంధించిన వ్యక్తి అండి. మరియు ఈస్ట్ ఇండియా కంపెనీలో 10 ఏళ్ల పాటు పనిచేస్తున్నటువంటి అనుభవం కూడా వీరికైతే ఉంది. 1 and 2 both are
కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? రాజా రామ్మోహన్ రాయ్ అనేక భాషల్లో పండితుడు మరియు అనేక గ్రంథాలను రచించాడు. నెక్స్ట్ ఆప్షన్ 2, రాజా రామ్మోహన్ అనేక ఉపనిషత్తులను హిందీ మరియు ఆంగ్లంలో అనువదించడము జరిగింది. సరికానిది ఏంటండి ఇందులో? ఆప్షన్ డి, 2 మాత్రమే సరికానిదండి, 1 కరెక్ట్. రాజా రామ్మోహన్ రాయ్ అనేక భాషల్లో పండితుడు మరియు అనేక గ్రంథాలను కూడా రచించడము జరిగింది, కానీ ఉపనిషత్తులను హిందీలోనికి తర్జమా చేయలేదు అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, పాశ్చాత్య విద్యను అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని, పాశ్చాత్య విద్యను ప్రోత్సహిస్తూ 1825లో రాజా రామ్మోహన్ రాయ్ వేదాంత కళాశాలలు ఎక్కడ ప్రారంభించారు? వేదాంత కళాశాల ఇప్పుడు 1825లో ఎక్కడండి? మరి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ, కలకత్తాలో ప్రారంభించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి, ఇయర్ కూడా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? బ్రహ్మ సమాజంలో 2 శాఖలు ఏర్పడ్డాయి. బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక 1866లో సంభవించింది. మరి పై వాటిలో సరైనవి ఏంటండి? 2 కూడా సరైనవే అండి. సో అవేంటి శాఖలను కూడా మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చూద్దాం. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ ఏ వారపత్రికను బెంగాలీ, హిందీ, పర్షియన్ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రారంభించారు? ఏ వారపత్రికనండి? వీక్లీ మ్యాగజైన్ అంటాం కదా, సో వారపత్రిక బెంగాలీ, హిందీ, పర్షియన్ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రారంభించారు. ఏంటి దాని పేరు? ఆప్షన్ సి, బంగదూత. ఏంటది? బంగదూత. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆది బ్రహ్మ సమాజము, భారతీయ బ్రహ్మ సమాజ్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్. మరి వీటిని స్థాపించినటువంటి ప్రముఖులు ఎవరు మరి మన దేశంలో? దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, కేశవచంద్ర సేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్. వీరంతా కూడా ప్రముఖ సంఘ సంస్కర్తలండి. చూద్దాం ఆన్సర్ ఆప్షన్ బి 1 by 1 చూద్దాం. ఆది బ్రహ్మ సమాజము దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, భారతీయ బ్రహ్మ సమాజము కేశవ చంద్రసేన్, నెక్స్ట్ బ్రహ్మ సమాజము రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజము దయానంద సరస్వతి. ఓకే, ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ వన్, కేశవ చంద్రసేన్ తన మైనర్ కూతురుకి బాల్య వివాహం చేయడంతో అతని అనుచరులు అందరూ భారత బ్రహ్మ సమాజం వీడి 1878లో దేనిని స్థాపించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కేశవ చంద్రసేన్ లాంటి గొప్ప సంఘ సంస్కర్తనే తన యొక్క చిన్న మైనర్ కూతురికి, అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ ఉండేది, ఓకే, ఆ టైంలో. మరి వారికి ఇలా చేయడంతో వారి గ్రూప్లో ఉన్నటువంటి వారికి నచ్చలేదు. అందుకే భారత బ్రహ్మ సమాజం వీడి 1878లో మరో శాఖ ఏర్పడింది అని అర్థము. ఏ పేరుతో? ఆప్షన్ సి అండి, సాధారణ బ్రహ్మ సమాజ్ అనేటువంటిది ఏర్పడింది భారతీయ బ్రహ్మ సమాజ్ నుండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఆర్య సమాజ్ బొంబాయి, సంవాద కౌముది 1821, బ్రహ్మ సమాజ్ 1829, బ్రహ్మసభ 1826. మరి బ్రహ్మసభ 1826 అనేది తప్పు, మిగతావి సరైన. ఆర్య సమాజ్ని బొంబాయిలో ఏర్పాటు చేశారు. సంవాద కౌముది 1921లో ప్రారంభించారు. బ్రహ్మ సమాజ్ 1829 రాజా రామ్మోహన్ రాయ్ చేత స్థాపించబడింది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో సాధారణ బ్రహ్మ సమాజం స్థాపించిన వారు ఎవరు? ఓకే, సాధారణ భారతీయ బ్రహ్మ సమాజం నుంచి సాధారణ బ్రహ్మ సమాజం వచ్చింది కదా, మరి దాన్ని స్థాపించిన వారు ఎవరండి? శివనాథ శాస్త్రి, ద్వారకానాథ గంగూలీ, ఆనందమోహన్ బోస్, పైవారందరూ. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవారందరూ కలిసి. శివనాథ శాస్త్రి గారు, ద్వారకానాథ్ గంగూలీ, ఆనందమోహన్ బోస్ గారు ముగ్గురు కలిసి మరి భారతీయ బ్రహ్మ సమాజం నుండి అందులోని సిద్ధాంతాలు నచ్చక సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వానిలో దయానంద సరస్వతి రాసిన గ్రంథాలలో హిందీ మరియు సంస్కృత భాషల్లో రాయబడిన గ్రంథము ఏది? హిందీ మరియు సంస్కృత భాషలో రాయబడిన గ్రంథము. ఆప్షన్ బి అండి,
వేద భాష్య భూమిక. ఏంటది? వేద భాష్య భూమిక. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. దివ్య జ్ఞాన సమాజము అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎప్పుడు స్థాపించబడింది? దివ్య జ్ఞాన సమాజము ఎక్కడండి? అమెరికాలో ఎప్పుడు స్థాపించబడింది? న్యూయార్క్ నగరంలో. ఆప్షన్ సి అండి, 1875లో స్థాపించడం జరిగింది. న్యూయార్క్ని బిగ్ యాపిల్ అనే పేరుతో పిలుస్తారండి. ఏమంటారు? బిగ్ యాపిల్. ఓకే, న్యూయార్క్లో మరి దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించడం జరిగింది 1875లో. నెక్స్ట్ వన్. ప్రాచీన సంస్కృతులు, ప్రాచీన నాగరికతలు మరియు ప్రాచీన మతాలను అధ్యయనం చేయడము ఏ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము? ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, సాధారణ బ్రహ్మ సమాజం, దివ్య జ్ఞాన సమాజం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, దివ్య జ్ఞాన సమాజము. ప్రాచీన సంస్కృతులు ఏ విధంగా ఉండేవి? ప్రాచీన నాగరికతలు, సివిలైజేషన్ ఏ విధంగా ఉండేది? ప్రాచీన మతాలు, ఓకే, రిలీజన్స్ ఏ విధంగా ఉండేది అని వీటన్నిటికి సంబంధించి అధ్యయనం చేసేటువంటి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది దివ్య జ్ఞాన సమాజ్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో అసత్యమేదో గుర్తించండి. అంటే తప్పుగా ఉన్నది ఏంటో గుర్తించండి. చూద్దాం. గురుకుల ఆర్య సమాజ్ను స్వామి శ్రద్ధానంద స్థాపించారు. 1885లో గో సంరక్షణ ఉద్యమం మరియు శుద్ధి ఉద్యమాలను దయానంద సరస్వతి ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్ క్రైస్తవ మతం పైన 5 ఆంగ్ల గ్రంథాలను కూడా రచించడము జరిగింది. మరి వీటిలో సరైన సమాధానం ఏంటండి? అసత్యం ఏది? మరి తప్పుగా ఉన్నటువంటిది ఏది? ఆప్షన్ బి, 1 మరియు 3 తప్పుగా ఉన్నటువంటి. ఓకే, 1 మరియు 3 తప్పు. ఆప్షన్ 2 సరైనదండి. 1885లో గో సంరక్షణ ఉద్యమం మరియు శుద్ధి ఉద్యమాలను దయానంద సరస్వతి గారు ప్రారంభించారు. నెక్స్ట్ వన్. హిందూ మతము అన్నింటికంటే అత్యున్నతమైనదని మూర్ఖులు మరియు స్వార్థపరులైన పురోహితులు అనేక దురాచారాలను, మూఢనమ్మకాలను చూపించి ఈ మతాన్ని భ్రష్టు పట్టించాలని ఎవరి భావన? ఆన్సర్ ఆప్షన్ సి, దయానంద సరస్వతి అండి. ఓకేనా? హిందూ మతంలో ఉన్నటువంటి అనేకమైన దురాచారాలు, పురోహిత వ్యవస్థ ఏదైతే ఉందో అన్ని దురాచారాలకు, మూఢనమ్మకాలకు వీరే కారణమని ఎత్తి చూపిన వ్యక్తి దయానంద సరస్వతి. ఏదైతే మన వేదకాలం నాటి హిందూ మతం ఉందో అది చాలా మంచిది అనేటువంటి అంశాన్ని వీరైతే చెప్పడము జరిగింది, దయానంద సరస్వతి. ఓకేనా? మరి ఈయన కమ్ బ్యాక్ టు వేదాస్ అంటే వేదాలకు తిరిగి రండి అనేటువంటి అంశాన్ని కూడా ప్రబోధించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. 1915, 1916లో యానీ బెసెంట్ థియోసాఫికల్ కాలేజీని ఎక్కడ స్థాపించారు? థియోసాఫికల్ కాలేజ్ ఎక్కడండి? ఆప్షన్ ఏ అండి, చిత్తూరులో. ఓకేనా? ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలలో ఆ టైంలో మరి దీన్ని స్థాపించడం జరిగింది 1815-16లో థియోసాఫికల్ సొసైటీ లేదా కాలేజ్. నెక్స్ట్ వన్. 1902లో స్వామి వివేకానంద మరణించారు. మరి మరణించినప్పుడు ఆయన యొక్క వయస్సు ఎంత? స్వామి వివేకానంద గారు మరణించినప్పుడు ఆయన వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 39 సంవత్సరాలు మాత్రమే. చాలా చిన్న టైంలో, చిన్న ఏజ్లో అయితే మరణించడము జరిగింది. నెక్స్ట్ వన్. స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంస గారి అసలు పేరు ఏమిటి? స్వామి వివేకానంద గారి గురువు ఎవరండి? రామకృష్ణ పరమహంస. మరి వీరి అసలు పేరు ఆప్షన్ బి, గదాధర చటోపాధ్యాయ. ఏంటండి? గదాధర చటోపాధ్యాయ. నెక్స్ట్. క్రింద ఇవ్వబడిన వాటిలో సత్యమేదో గుర్తించండి. యానీ బెసెంట్ 1898లో బెనారస్ హిందూ కాలేజీని స్థాపించింది. స్వామి శ్రద్ధాంజ హరిద్వార్లో ఒక గురుకులాన్ని స్థాపించారు. యానీ బెసెంట్ భగవద్గీతను ఇంగ్లీష్లో అనువదించారు. ఆన్సర్ ఆప్షన్ డి, 1, 2, 3 అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా? ఇంపార్టెంట్. యానీ బెసెంట్ 1898లో బెనారస్ హిందూ కాలేజీని స్థాపిస్తారండి. మరి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపిస్తారండి? బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అని అడిగినప్పుడు మరి మదన్ మోహన్ మాలవ్య గారి పేరు గుర్తుంచుకోవాలి మనం.
కాలేజు మరియు స్కూల్ స్థాపించిన వారు ఎవరంటే అనిబిసెంట్ గారు. ఓకే, 1898. స్వామి శ్రద్ధానంద హరిద్వార్లో ఒక గురుకులాన్ని స్థాపించారనేది కరెక్ట్. అనిబిసెంట్ భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించడము జరిగింది. కరెక్ట్, అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. గురుకుల ఆర్య సమాజ్, నెక్స్ట్ కళాశాల ఆర్య సమాజ్, నెక్స్ట్ రామకృష్ణ ఉద్యమము అండ్ సాధారణ బ్రహ్మ సమాజ్. నెక్స్ట్ మరి వీటిని ఎవరు స్థాపించారు, ఎవరు ప్రారంభించారు చూద్దాం వన్ బై వన్. ముందుగా గురుకుల ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు స్వామి శ్రద్ధానంద, గురుకుల ఆర్య సమాజము. నెక్స్ట్ కళాశాల ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు లాలా హన్స్రాజ్. నెక్స్ట్ రామకృష్ణ ఉద్యమం ప్రారంభించిన వారు ఎవరండి, స్వామి వివేకానంద. సాధారణ బ్రహ్మ సమాజం స్థాపించిన వారు శివానంద శాస్త్రి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కలకత్తాలో 1849లో స్థాపించిన బెతూనే కాలేజ్ భారతదేశంలోని తొలి మహిళా కళాశాల. దీన్ని ఎవరు స్థాపించారు? బెతూనే కాలేజ్ ఎక్కడండి? కలకత్తాలో 1849లో. ఎవరండి? ఆప్షన్ సి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. మరి మహిళలు చదువుకోవాలి అని చెప్పేసి బాగా కృషి చేసిన వ్యక్తులలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఒకరిగా చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్, తన ఆవిడే భావాలను విద్యార్థులకు నూరు పోసి వారిని చైతన్యవంతులుగా చేసే యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఓకేనా, తన భావాలను విద్యార్థులకు నూరు పోసి వారిని చైతన్యవంతులుగా చేసి యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, హెన్రీ వివియర్ డిరోజియో అనేటువంటి వ్యక్తి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అనే సంస్థను కలకత్తాలోని బేలూరు కేంద్రంగా స్థాపించారు. మహాగోవింద రనడే మద్రాస్ హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండు మాత్రమే సరైనదండి. రెండు మాత్రమే సరికానిది. ఓకే, స్వామి వివేకానంద రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్ని ఎక్కడ? కలకత్తాలోని బేలూరులో స్థాపించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన అంశాలను ఎవరికి చెందినవి? క్రింద ఇవ్వబడిన అంశాలు మహారాష్ట్రకు చెందినవారు మరాఠీ పత్రికను స్థాపించారు. వితంతు పునర్వివాహ మండలి అనే సంస్థను స్థాపించారు. మరి ఎవరికి సంబంధించినవండి ఇవి? ఆన్సర్ ఆప్షన్ డి, గోపాల్ హరి దేశ్ముఖ్. ఏంటండి? గోపాల్ హరి దేశ్ముఖ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వితంతు వివాహాలను ప్రోత్సహించి తానే స్వయంగా ఒక వితంతువును వివాహం చేసుకొని ఆదర్శప్రాయుడైన వారు క్రింది వారిలో ఎవరు? వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి ఒక వితంతువునే వివాహమాడిన ప్రముఖ సంఘ సంస్కర్త. ఆప్షన్ డి, దొందు కేశవ్ కార్వే. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి, దొందు కేశవ్ కార్వే. నెక్స్ట్ వన్, ఇండియన్ స్పెక్టేటర్ ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్ బాంబే గెజిట్. ఇండియన్ స్పెక్టేటర్, ఈస్ట్ అండ్ వెస్ట్, బాంబే గెజిట్, టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికలను స్థాపించిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బహారాంజీ ఎం మలభారీ అనేటువంటి వ్యక్తి ఇండియన్ స్పెక్టేటర్, ఈస్ట్ అండ్ వెస్ట్, బాంబే గెజిట్, టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికలను స్థాపించడం అయితే జరిగింది ఆ టైంలో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యము ఏది? కందుకూరి వీరేశలింగము రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరం దగ్గర బాలికల పాఠశాల స్థాపించారు. కందుకూరి వీరేశలింగము వివేకవర్ధిని అనేటువంటి తెలుగు పత్రికను స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండు సరైనవే అండి. ఓకే, రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర గర్ల్స్ కాలేజ్ అయితే స్థాపిస్తారు. అండ్ వివేకవర్ధిని అనేటువంటి తెలుగు పత్రికను కూడా వీరే ప్రారంభిస్తారండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కాళిదాసుడు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలమును ఏ భాషలోకి అనువదించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ది గ్రేట్ పోయెట్ అయినటువంటి కాళిదాసు గారి అభిజ్ఞాన శకుంతలను ఏ భాషలోకి అనువదించారు? ఆప్షన్ సి బెంగాలీలోనికి. ఓకే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు బెంగాలీకి చెందిన వారే. నెక్స్ట్, పంజాబ్కు చెందిన సనాతన బ్రాహ్మణుడైన పండిత్ దీన్ దయాళ్ శర్మ 1887లో భారత ధర్మ మహామండల అనేటువంటి సంస్థను ఎక్కడ స్థాపించారు? భారత ధర్మ మహామండలి లేదా మండల అనేటువంటి సంస్థ ఎక్కడండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హరిద్వార్. ఎక్కడ? హరిద్వార్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. 1860 లేదా ఇవి చూద్దాం. మహమ్మదియన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్, ఆంగ్లో ఓరియంటల్ డిఫెన్స్ అసోసియేషన్, ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, సైంటిఫిక్ సొసైటీ ఏ సంవత్సరంలో స్థాపించారు? చూద్దాం. ముందుగా ఒకటవది 1860లో స్థాపించింది సైంటిఫిక్ సొసైటీ. 1875లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ స్థాపించారు. 1893లో ఆంగ్లో ఓరియంటల్ డిఫెన్స్ కాలేజ్ స్థాపించారు. 1896 మహమ్మదియన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది స్థాపించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్ వహాబ్ 18వ శతాబ్దంలో ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? సౌదీ అరేబియాకు చెందినటువంటి అబ్దుల్ వహాబ్ అనేటువంటి వ్యక్తి 18వ శతాబ్దంలో, ఏంటంటే పేరులోనే ఉంది కదా, ఎస్, వహాబీ ఉద్యమము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వహాబీ ఉద్యమము. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో సత్యమేదో గుర్తించండి. చూద్దాం. శివనారాయణ అగ్నిహోత్రి బ్రహ్మ సమాజ్కు చెందిన సంస్కర్త. హృదయనాథ కుంజ్రు అలహాబాద్లో సేవా సమితి అనేటువంటి సంస్థను స్థాపించారు. స్వామి సహజానంద స్వామి నారాయణ అనేటువంటి మత శాఖను కూడా స్థాపించారు. స్వామి నారాయణ. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 అన్నీ కూడా సరైనవే. శివనారాయణ అగ్నిహోత్రి బ్రహ్మ సమాజానికి చెందిన సంఘ సంస్కర్త. హృదయనాథ కుంజ్రు అలహాబాద్లో సేవా సమితి అనేటువంటి సంస్థను స్థాపించారు. స్వామి సహజానంద స్వామి నారాయణ అనేటువంటి మత శాఖను స్థాపించారండి, నారాయణ అనే పేరుతో. ఓకే. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజంకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి సంస్థ ఏది? ఓకే, రాజా రామ్మోహన్ రాయ్కు స్థాపించినటువంటి బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా ఏంటండి మరి అది? ఆప్షన్ డి, ధర్మసభ. ఓకే, ధర్మసభ. నెక్స్ట్ వన్, ఆంగ్లేయులు పాట్నా కేంద్రంగా కొనసాగుతున్న వహాబీ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి వహాబీలను ఎక్కడికి పంపించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడికి పంపారండి? అడవులకు, అండమాన్ జైలుకు, గోల్కొండలోని చెరసాలకు ఊరి తీశారు. ఆప్షన్ బి అండి, అండమాన్ జైలుకు పంపడం అయితే జరిగిందండి. అండమాన్లో సెల్యూకస్ అనేటువంటి జైలు ఉంటుందండి, అక్కడికైతే పంపడము జరుగుతుంది వహాబీ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? సమతా సంఘం 1927, బహిష్కృత భారత్ 1928, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945. మరి క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? ఆప్షన్ బి, బహిష్కృత భారత్ 1928 అనేది తప్పు, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆంగ్లేయులకు పరమ విధేయుడైన నిజాం తన సోదరుడిని గోల్కొండ చెరసాలలో బంధించారు. అహ్మదియా ఉద్యమాన్ని 1890లో మీర్జా గులాం అహ్మద్ ప్రారంభించారు. సరికానిది ఏంటి మరి? ఆప్షన్ డి, 2 మాత్రమే సరికానిదండి, ఒకటి తప్పు. ఆంగ్లేయులకు పరమ విధేయుడైన నిజాం తన సోదరుని గోల్కొండ చెరసాలలో బంధించాడనేది సరైనది. ఓకే, 2వ తప్పు. నెక్స్ట్, ఇస్లాంలోని పంచసూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఏ ఉద్యమకారులు బోధించారు? ఇస్లాంలోని పంచసూత్రాలు పాటించాలని. ఆప్షన్ డి, పరాది ఉద్యమం. ఓకేనా, పరాది ఉద్యమకారులు. నెక్స్ట్ వన్, అలీగర్ ఉద్యమంను నిరసిస్తూ ముస్లిం సనాతనవాదులు దియాబంద్ కేంద్రంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. అది ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అలీగర్ ఉద్యమాన్ని నిరసిస్తూ ముస్లిం సనాతనవాదులు దియాబంద్ కేంద్రంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. అది ఎక్కడ? ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్.
నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాళ్ళ ప్రపంచంలోనే అత్యంత పెద్ద మదర్సా ఏ దేశంలో ఉంది? క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో ప్రపంచంలోని అతిపెద్ద మదర్సా ఎక్కడుందండి? ఇండియా, జర్మనీ, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్స్ అండి, ఈజిప్టులో ఉంది. మదర్సా అంటే ఇట్స్ లైక్ ఏ హాస్టల్ అండి. ఓకేనా, చిన్నపిల్లలు చదువుకోవడానికి ఉండేటువంటి హాస్టల్స్. నెక్స్ట్ వన్, విగ్రహారాధనను వ్యతిరేకించడంతో పాటు సిక్కులు కోల్పోయిన రాజకీయ అధికారాన్ని పునరుద్ధరించాలనేది ఏ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం అండి? విగ్రహారాధనను వ్యతిరేకించడంతో పాటు సిక్కులు కోల్పోయిన రాజకీయ అధికారాన్ని పునరుద్ధరించాలనేది ఏ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం? ఆన్సర్ ఇంపార్టెంట్, కూకా ఉద్యమం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, కూకా ఉద్యమము. నెక్స్ట్ వన్, మాలి అనే మధ్యస్థాయికి పోవడానికి చెందిన జ్యోతిబా గోవిందరావు పూలే యొక్క కుల వృత్తి ఏమిటి? మాలి అనే మధ్యస్థాయికి పోవడానికి చెందిన జ్యోతిబా గోవిందరావు పూలే, జ్యోతిబా పూలే అంటాం కదా, వీరి యొక్క కుల వృత్తి కుండలు చేయుట, కంసాలి, పూలు అమ్ముట, పైవేవి కావు. ఏంటండి? ఆప్షన్ సి, పూలు అమ్ముట అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, పూలు అమ్మడం అనేటువంటి దాని వలన, ఆ వృత్తి వలన వీరు మధ్యస్థాయి కులానికి వెళ్ళాడు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. రామస్వామి నాయకర్, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా గోవిందరావు పూలే. వీరు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఉన్నారు అని అర్థం ఇక్కడ. ఓకే, చూద్దాం. ఆప్షన్ బి, 1 by 1. రామస్వామి నాయకర్ 1879లో జన్మించి 1973 వరకు ఉన్నారు. ఆల్మోస్ట్ 100 years పైగానే ఉన్నారు వీరు. నెక్స్ట్, నారాయణ గురు 1854లో జన్మించి 1928 వరకు కూడా జీవించున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో జన్మించి 1956 వరకు ఉన్నారు. జ్యోతిబా గోవిందరావు పూలే 1827లో జన్మించి 1890లో మరణించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని వాక్యం ఇది? 1890లో మార్తాండ వర్మ అనే మలయాళ నవల రచించిన వారెవరు? సివి రామన్ పిల్లాయ్. నెక్స్ట్, పద్మనాభ పిల్లాయ్ 1915లో నాయర్ సర్వీస్ సొసైటీని స్థాపించారు. సరికానిది ఏంటి? ఆప్షన్ డి, రెండూ కూడా సరికావండి. రెండూ కూడా సరికావు, అటు ఇటు ఇటు దాటి ఇచ్చారంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాన్లో వైకోమ్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నాయకులు ఎవరు? వైకోమ్ సత్యాగ్రహానికి ఆన్సర్ ఆప్షన్ డి, పైవారందరూ. టీకే మాధవన్, కే కేలప్పన్, సిఎఫ్ ఆండ్రూస్. ఈ ముగ్గురు కూడా వైకోమ్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన నాయకులు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాళ్ళలో సత్యమేదో గుర్తించండి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ మరణం అనంతరం ప్రారంభమైంది. అంబేద్కర్ 2 రాజకీయ పార్టీలను స్థాపించారు. డాక్టర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన మహర్ కులస్థుడు. సరైనది ఏంటి అండి మరి ఇందులో? ఆప్షన్ ఏ 1, 2, 3 అన్నీ సరైనవే అండి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ మరణానంతరం ప్రారంభమైంది. అంబేద్కర్ గారు 2 రాజకీయ పార్టీలను స్థాపించారు. డాక్టర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన మహర్ అనేటువంటి నిమ్న జాతి కులానికి చెందిన వ్యక్తి అండి. అందుకే నిమ్న జాతి అంటే ఏదైతే పీడిత వర్గం ఉందో, ఓకేనా, పీడించబడినటువంటి వర్గానికి చెందినటువంటి కులం వ్యక్తి. అందుకే పీడించబడిన వారి అభ్యున్నతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం చాలా పాటుపడడం అయితే జరిగింది. నెక్స్ట్, కులకర్ణ లీలామృత హిందుస్థానీ బ్రాహ్మణ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? కులకర్ణి లీలామృత హిందుస్థానీ బ్రాహ్మణ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ముకుందరావు పాటిల్. నెక్స్ట్ వన్, అంబేద్కర్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి బరోడా మహారాజు షయాజీరావు గైక్వాడ్తో పాటు ఎవరు ఆర్థిక సహాయాన్ని అందజేశారు లేదా సహకారాన్ని అందజేశారు? షాజీరావు గైక్వాడ్తో పాటుగా బరోడా మహారాజు షాజీరావు గైక్వాడ్తో పాటు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, సాహు మహారాజ్. ఓకే, సాహు మహారాజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, మహర్ల హక్కుల కోసం ఏ సంవత్సరంలో ఇదే కులానికి చెందిన గోపాల్ బాబా వాలంగా కార్ మహార్ ఉద్యమాన్ని ప్రారంభించారు? మహర్ల హక్కుల కోసము. ఆప్షన్ సి 1894వ సంవత్సరంలో మరి ఈ యొక్క గోపాల్ బాబా వాలంగా కార్ మహర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్,
బ్రాహ్మణ ఆధిపత్యం విపరీతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి 1924వ సంవత్సరంలో జస్టిస్ పార్టీలో చేరిన నాయకుడు ఎవరు? జస్టిస్ పార్టీ ఇంపార్టెంట్. టిఎం నాయర్, రామకృష్ణ నాయకర్, త్యాగరాజు శెట్టి నాయర్, నెక్స్ట్ సిసిఎన్ మొదలియార్. ఆప్షన్ బి అండి, రామస్వామి నాయకర్. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అండి రామస్వామి నాయకర్. నెక్స్ట్ చివరి క్వశ్చన్, 20వ శతాబ్దం ప్రారంభంలో ఏ సంవత్సరంలో మధ్యస్థాయి కులాలకు చెందిన వారు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించారు? జస్టిస్ ఉద్యమం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కేరళ, మద్రాస్, ఆంధ్ర, బెంగాల్. ఆప్షన్ బి అండి, మద్రాస్లో అండి, తమిళనాడులో. ఓకేనా? సో ఈ యొక్క వీరే అండి ప్రారంభించిన వారు రామస్వామి నాయకర్ గారే జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు. ఓకే, సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.